వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబ్ నోపే వైబ్ ఉందిలే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మూవీ రివ్యూ. అనుకోకుండా ఈరోజు మిరాయి మూవీకి వెళ్తున్నాం. సో లాస్ట్ మూవీ మన తేజ సజ్జా అసలు జై హనుమాన్తో ఒక క్రేజీ హిట్ కొట్టిండు. అండ్ ఈసారేమో సూపర్ యోధా అని వస్తున్నాడు. ఇదే ఫస్ట్ టైం, నేనైతే ఇంతకుముందు ఎప్పుడు సూపర్ యోధా మూవీ చూడలేదు. యోధాస్ అంటే ఐ జస్ట్ గాట్ టు నో దట్ వారియర్స్ దట్ ఫైట్ ఫర్ అ కాజ్ అంట. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఆ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. మూవీ కూడా ఎట్లుంటుందో చూసి ఐ విల్ టెల్ యూ గైస్. సినిమా ఎట్లుంది? నా జోష్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. సినిమా మస్తుంది. అసలు మూవీలో అన్నెసెసరీ ఎలివేషన్సే లేవు. అమేజింగ్ స్టోరీ, అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ తేజ సజ్జాది. అసలు ఎలా చూస్ చేసుకుంటున్నాడు నేను ఇంత మంచి స్టోరీస్. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ మాత్రం. ఇంకా కొన్ని షార్ట్స్ ఇట్లా మనకి అండ్ షాక్ ఇస్తుంది. బీజిఎం అయితే ఇట్లా మూవీని ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయింది. చాలా బాగా చేశాడు. యాక్టింగ్ కానీ ఫైటింగ్ కానీ అమేజింగ్. శ్రేయ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్. ది హోల్ మూవీ వాజ్ సో గుడ్. హనుమాన్ అంత రేంజ్ మూవీ చూసిన తర్వాత మనం తేజ ఆ రేంజ్ మూవీ ఇది అనిపించింది కదా, కానీ యాక్చువల్లీ ఆ రేంజ్ మూవీ చాలా చాలా బాగుంది. మూవీ మేకింగ్ అండ్ ఆల్. పిల్లని ఒక అమ్మాయి ఉంది, ఆమె వల్ల అయితే నాకైతే అవెంజర్స్ ఫీల్ వచ్చింది మూవీ. అండ్ ఆ గ్రాఫిక్స్ అంతా కూడా అసలు అన్రియల్గా లేవు, వెరీ రియలిస్టిక్గా తీశారు. టు ద క్రూ అమేజింగ్ జాబ్. ఓవరాల్గా మూవీ నేనైతే సూపర్గా ఎంజాయ్ చేసిన. ఎంతైనా థియేట్రికల్ ఫీల్ చాలా బాగుంది మూవీది. సో ఐ పర్సనలీ ఫీల్ ఎవ్రీవన్ షుడ్ గో వాచ్ ద మూవీ ఇన్ ద థియేటర్స్. మీ అందరికీ నచ్చుద్ది. హనుమాన్ క్లైమాక్స్ ఎంత హైప్ ఇస్తుంది, ఎంత బాగుంటుంది. ఆ రేంజ్ క్లైమాక్స్ ఉంది ఈ మూవీలో కూడా. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది, అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఇట్స్ అ సర్ప్రైజ్. ఓవరాల్ మూవీ అయితే చాలా 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 బాగుంది. ఓకే, బాయ్.